ఉంటుంది. తద్వారా అభివృద్ధి చేసేందుకు ఇంకాస్త ఎక్కువగా ఛాన్స్ ఉంటుందనేది కనిపిస్తూ ఉంది. ఈ పర్యటన ఇతర అంశాలకు సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సాహెబ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే అంకం రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా రావు గారు నమస్తే సార్. నమస్తే నవీన్ సార్, గతంలో కూడా దావోస్ పర్యటన సందర్భంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించారు. ఆ రోజున కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతోని ముఖాముఖీలు నిర్వహించారు. దిగ్గజ కంపెనీలన్నింటినీ కూడా రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఈ పర్యటన నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని అందరూ అనుకుంటున్నారు, ఆశిస్తున్నారు. అదే రకంగా 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొనబోతా ఉన్నారు. ఏంటి సార్, గతంలో సరే మాట్లాడాలి కొన్ని విషయాలు, ఎందుకంటే గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి ఒక భరోసా ఇస్తున్నారు, వారికి ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు, పెద్ద ఎత్తున పెట్టుబడులను కూడా సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా, ఏం చెప్తారు సార్? ముందుగా నవీన్, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు రవికిరణ్ గారికి, అలాగే సాహెబ్ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉనికిని ప్రపంచానికి చాటి తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఒకళ్ళు ఉండాలని చెప్పని మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు దివంగతమైన రోజు ఈ రోజు. ముందుగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన నాకు తెలిసి భారతదేశం తరఫున తొలి ముఖ్యమంత్రి. ఆయన వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాతే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాంట్లో పాల్గొంటున్నారు. దానికంటూ ఒక గ్లామర్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నిస్సందేహంగా నారా చంద్రబాబు నాయుడు గారు. 2004 వరకు, అంటే 1995 నుంచి ఆయన 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు పెట్టుబడుల కోసం దావోస్ పర్యటన ఎంతగా ఉపయోగపడ్డాయో మనకి క్షుణ్ణంగా తెలుసు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు అదే వరాన్ని కొనసాగించారు. తిరిగి ఇప్పుడు గత సంవత్సరం వెళ్ళారు, ఈ సంవత్సరం వెళ్తున్నారు. 4 రోజుల పర్యటన, 36 సమావేశాలు, 3 ప్రభుత్వ సంస్థలతో, అంటే 3 ప్రభుత్వాలతోటి 3 సమావేశాలు ప్రభుత్వ ప్రతినిధులతోటి, 16 సమావేశాలు పారిశ్రామికవేత్తలతోటి, అలాగే మిగిలిన 9 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఆయన ఏర్పాటు చేసుకొని ఈ రోజు 36 సమావేశాల్లో పాల్గొనే విధంగా ఆయన ప్రణాళిక రచించుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఏ రోజు ఏ టయానికి ఎక్కడికి వెళ్తారు, ఎవరితోటి కలుస్తారు, ఎవరితోటి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఎవరితోటి సంతకాలు ఏర్పాటు చేసుకోబోతున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా, పారదర్శకంగా వైట్ పేపర్ మీద ఈ రోజు ప్రపంచానికి మొత్తానికి తెలియజేస్తున్నటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కారణం ఏంటంటే, ఒక చక్కని ప్రణాళికతోటి ముందుగా ఎవరెవరితోటి మాట్లాడుకోవాలో, ఏమి మాట్లాడుకోవాలో, ఏ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళతోటి ఏ విధంగా మాట్లాడుకోవాలి, వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు భారతదేశానికి వస్తే, అందుట్లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆంధ్ర రాష్ట్రం తరపున ఎలాంటి ఉపయోగాలు ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతాయి, అలాగే ఆంధ్ర రాష్ట్రం తరపున వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయగలుగుతారు, వాళ్ళు కోరుకున్నటువంటి భూమి కావచ్చు, విద్యుత్తు కావచ్చు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన తయారు చేసుకొని వాళ్ళు అడిగిన వెంటనే అది చెప్పే విధంగా. ముఖ్యంగా ఈ రోజు గమనించుకోవాలి అంటే, జోడెత్తుల, అంటే మామూలుగా మనం అంటాం జోడెత్తుల సవారీ అని చెప్పని, అట్లాగే డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజు, అంటే పైన ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలోనూ, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి ఒక కూటమిగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ కూడా వీళ్ళ ఆకాంక్షలకి ఏమాత్రం తగ్గని విధంగా వీళ్ళు పరిపాలన చేస్తారనే నమ్మకంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో, అలాగే మోడీ గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక 124 స్థానాలంటే మామూలు విషయం కాదు, ఈ కూటమి కట్టబెట్టారు. అదే విధంగా మనం చూసుకుంటా ఉంటే, గత సంవత్సరం అంటే వీళ్ళు జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. జూన్ 12వ తారీఖు నాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయింది. ఈ రోజు చూసుకుంటా ఉంటే 19 నెలలు పూర్తి అయిపోయింది. ఈ రోజుతోటి 6 రోజులు. మరి ఇంతవరకు చూసుకుంటా ఉంటే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి, ఇది మిగిలిన, అంటే భారతదేశానికి వచ్చినటువంటి పెట్టుబడులు, విదేశ పెట్టుబడులకు సంబంధించి చూసుకుంటా ఉంటే 25% ఆంధ్ర రాష్ట్రమే సంపాదించింది. అంటే నిస్సందేహంగా పైన ఉన్న మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క సామర్థ్యం, వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, తిరిగి ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు ఏ విధంగా తయారైందో చూసిన తర్వాత
దీన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా వాళ్ళు పడుతున్నటువంటి శ్రమకి గత సంవత్సరం అంటే ఈ 9 నెలల 6 రోజుల కార్యక్రమంలో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడమే కాకుండా నిన్నే చూసాం మనం కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది కూడా దానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు ఈ రోజు వివిధ సంస్థల అనుబంధంగా అక్కడ ఏర్పడే విధంగా ఎక్కడ చూసుకున్నా ఏ వారం చూసుకున్నా ఏ 10 రోజులకు ఒకసారి చూసుకున్నా కూడా ఏదో కొత్త సంస్థతోటి ఒప్పందం అది ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావటం. అలాగే ఇంకోటి భారతీయులందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా గూగుల్ సంబంధించినటువంటి డేటా సెంటర్ ని ఈ రోజు వాళ్ళు ప్రపంచంలో అమెరికా తర్వాత ఏ దేశంలో ఏర్పాటు చేసుకోవాలి అంటే వాళ్ళకి కనిపించినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఆ భారతదేశంలో వాళ్ళకి అనువైన ప్రదేశం ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి అనువైన ప్రాంతం ఏందయ్యా అంటే విశాఖపట్నం. విశాఖపట్నాన్ని ఎందుకు ఎన్నుకున్నారని కనుక మనం చూసుకుంటా ఉంటే తూర్పు తీర ప్రాంతానికి సంబంధించి 12 దేశాలకి కనెక్టివిటీ విశాఖపట్నం అనే విషయాన్ని వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మనకంటే కూడా విదేశస్తులు దాన్ని బాగా గుర్తించారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. కాబట్టే ఈ రోజు గూగుల్ సంబంధించినటువంటిది అన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ఈ రోజు విశాఖపట్నం వచ్చిందంటే నిస్సందేహంగా ఆంధ్రులందరూ కూడా రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవచ్చు. భారతీయులు కూడా ఇది భారతీయులు అంటే అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కృషి వల్ల ఇది వచ్చిందని చెప్పని విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఈ రోజు దావోస్ కు సంబంధించింది కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వాన్ని కూడా మీరు అన్నా కూడా దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎందుకు ప్రజల కోసం పనిచేసిందా లేదా అని చెప్పని బేరీజ్ వేసుకున్న తర్వాతే ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. అలాగే 151 స్థానాలు ఇచ్చిన ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను తిరిగి కొనసాగించి ముందుకు తీసుకెళ్ళినట్లయితే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ వాళ్ళ బుద్ధులేంటో, వాళ్ళ పరిపాలన ఏంటో, వాళ్ళ ఆలోచన విధానాలేంటో, వాళ్ళకి ప్రజల పట్ల ఉన్నటువంటి విధానాలేంటో స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమైనవి. కాబట్టి 164 స్థానాలు కొంతమంది పారిశ్రామికవేత్తల్ని బెదిరించారు కొన్ని కంపెనీలకు సంబంధించి. దాని దాకే వస్తా. ఇప్పుడు 1985లో అన్న నందమూరి తారక రామారావు గారు విదేశాల్లో ఉన్న వాళ్ళని పెట్టుబడులు రమ్మని చెప్పని ఆహ్వానించిన సందర్భంగా మనకి ఇక్కడ 2 అద్భుతాలు జరిగినాయి. మొట్టమొదటిగా అమర్ రాజా బ్యాటరీ గల్లా రామచంద్ర నాయుడు గారు చిత్తూరు జిల్లాలో తన సొంత ప్రాంతంలో అమర్ రాజా బ్యాటరీని అన్నగారి పిలుపు మేరకు ఆ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది ఈ రోజు ఎంత ఆదాయాన్ని ఆంధ్ర రాష్ట్రానికి సమకూర్చడమే కాకుండా 19,000 మందికి ప్రత్యక్షంగాను రమారామి 50,000 మందికి పరోక్షంగాను ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం చూసాం. అలాగే నిమ్స్ హాస్పిటల్ గురించి ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే ఆ రోజు కాకర్ల సుబ్బారావు గారు ₹1 జీతం కూడా తీసుకోకుండా అన్నగారి పిలుపు మేరకు వచ్చేసి ఏ విధంగా నిమ్స్ హాస్పిటల్ ని ఈ రోజు తెలంగాణ ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగాను ఇప్పుడు తెలంగాణకి తలమానికంగాను ఏ విధంగా చేశారో మనం చూసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన విధానం చూసుకున్నా ప్రపంచ దిగ్గజాలు అమెరికా అధ్యక్షుడిని ఒక ముఖ్యమంత్రి గారు పిలిపించుకోవటం, అలాగే మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చేసి ఇక్కడ బిల్ గేట్స్ గారిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆయన తోటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ రోజు హైదరాబాద్ కు తలమానికంగా సైబరాబాద్ సిటీని ఏర్పాటు చేసేసి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు మనం ప్రత్యక్షంగా మనం చూసుకుంటున్నాం. ఇందాక మీరు అన్నట్టు తరివేసిన పరిశ్రమల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం మనం. కియా పరిశ్రమ ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో బాగా వెనకబడినటువంటి అనంతపురం జిల్లాలో దాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా 13,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి ఆదాయం వచ్చితే మళ్ళీ వాళ్ళు ఇంకో 10,000 కోట్ల రూపాయలతోటి విస్తరించే కార్యక్రమాన్ని చేపడితే తరివేసినటువంటి వ్యక్తులు గత ప్రభుత్వం వాళ్ళు. అలాగే అమర్ రాజా బ్యాటరీ సంబంధించి ఎంపీ బెదిరింపులో దిగారు కదా ఆ రోజున. చెబుతా, అది కూడా వస్తాను. ఇంకోటి చెప్పిన తర్వాత దాని దగ్గరకు వస్తా. ఇప్పుడు తర్వాత అమర్ రాజా బ్యాటరీ దాన్ని అసలు లేకుండా చేయాలని ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కాబట్టి వాళ్ళు ఏకాడికి పరిశ్రమలను బయటకు తరివేసి వాళ్ళకు వాటాలు ఇచ్చిన పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలనే తలంపుతోటి వాళ్ళు చేసిన వికృత కార్యక్రమాలకి తెలంగాణకి తరలిపోయి 10,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది అనేది. ఇక మీరు అన్నట్టు ఒక ఎంపీ ఎల్ఏసి గురంట్ల మాధవ్ అనే వ్యక్తి ఆ కియా పరిశ్రమ పెద్దల్ని ఏ విధంగా బెదిరించింది పబ్లిక్ గా అందరూ చూశారు. అందుకే వాళ్ళకి తగి బుద్ధి చెప్పారని చెప్తే నేను నిస్సందేహంగా చెప్తున్నాను. ఒకటి గమనించుకోవాలా నవీన్, ఈ రోజు
ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2014 తర్వాత 14 ఏ విధంగా రాష్ట్రాన్ని విభజించారో వాళ్ళు క్షుణ్ణంగా చూసిన తర్వాత దానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని 3 ఎన్నికల్లో కనీసం గ్రామ స్థాయి వార్డు మెంబర్ను కూడా గెలిపించకుండా 3 ఎన్నికల్లో ధరావత్తు లేకుండా చేసినటువంటి విఘ్నులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి ఈ విషయాన్ని మర్చిపోతున్నారు చాలా మంది. మిగిలిన వాళ్ళలాగా వీధి పోరాటాలకు లేకపోతే వేరే వేరే కార్యక్రమాలకు ఈ ప్రజలు ముందుకు రారు. సమయం సందర్భం చూసుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టిన ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి తగు విధంగా బుద్ధి చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఎప్పుడు ముందుంటారు. చాలా విషయాలు ఉన్నాయి సార్. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఒకసారి రవికిరణ్ గారు అలాగే సాహిబ్ గారితో కూడా మాట్లాడతాను. రవికిరణ్ గారు నమస్తే అండి.